అందరికీ వెల్కమ్ టు అనిత వంశీ వ్లాగ్స్. ఇంకైతే ఈరోజు అయితే మా పెద్దోడు బీఆర్టీసీ రోడ్డుకి వెళ్తాడు కదండి రోజు. ఇంకా అదేవిధంగా వెళ్ళొచ్చేసాడు. వెళ్ళి వచ్చిన తర్వాత పొట్టలో మెలి తిరిగిపోద్ది అనమాట. ఎట్లాగా ఇంకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా టిఫిన్ కానీ ఏమి కానీ అవ్వలేదు. అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. నిన్న ఇడ్లీ పిండి మిగిలితే ఆ ఇడ్లీ పిండి అయితే వేసానండి. ఇంక చట్నీకి అయితే రెడీ చేశాను. టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడి. ఈరోజు కూరలోకి అయితే వంకాయ అయితే చేస్తున్నాం. మా పెద్దోడికి ఇప్పుడు ఎల్లొచ్చాడు కదా, ఎల్లొచ్చాక ఏదన్నా పెడితే కనుక బాగుంటుంది. అంటే ఎలాగా పాలు కానీ గుడ్డు కానీ అలా ఇస్తే, కానీ ప్రస్తుతానికైతే ఏం లేవు. ఇంకా టిఫిన్ అయితే రెడీ అవుతుంది కాబట్టి ఇంకా టిఫిన్ చేస్తాడు. ఇంకా మేము వెళ్ళే ముందు అంతే కదా, అంతే. ఇంకా ఆకలేస్తుందిగా, మెలికలు తిరిగిపోతున్నాయిగా. అదేగా చెప్పింది. ఎండలు అయితే బేభత్సంగా ఉన్నాయండి. వేడి, అసలు వేడి ఎట్లా కూర్చొని పని చేస్తుంటే ఎంత వేడిగా ఉంటుందో తెలుసా. ఎంత వేడిగా ఉన్నా తగ్గదంటే మన ఒంట్లో దీన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తగ్గరు వెయిట్. మనం తినక ఏం కాదు. ఏంటిది పీసీఓడి ఉంది కదా, అందుకోసమని తగ్గట్లా. నేను అంటే వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ తగ్గట్లా. బరువు అంత సామాన్యంగా తగ్గదు. ఏంటి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పని చేసి మళ్ళీ ఇంట్లో పని చేసి నడుచుకుంటూ వచ్చినా బాడీ ఏమి తగ్గట్లా. ఇంకెంతకు మించి ఇంక మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. మమ్మీ ఫ్యాన్ పెట్టమంటావా? అమ్మో ఫ్యాన్ ఏంటి, మనం అసలు కాసేపు వంట చేయగలుగుతున్నామా? వచ్చేటప్పుడు కూడా అసలు రోడ్డు సెగ ఎంత వేడిగా ఉంటుందో. మమ్మీ ఫ్యాన్ పెడతా ఇప్పుడు. ఇప్పుడు పెడతావు మరి పద్దాక తీసుకెళ్ళు. వేడి గాలి వస్తుంది మనసు, వేడి గాలి వస్తుంది. అందుకని చూడు చెమట్లు ఉండలేకపోతున్నాం. పెడుతున్నా ఫ్యాన్ ఆన్ చేస్తున్నా. ఇది గాలి వస్తుందా? ఫుల్గా గాలి వస్తుంది, బాగానే ఉంటుంది. మరి రోజంతా అస్తమానం పట్టుకోలేవుగా మనం. నువ్వు కూడా నువ్వే పట్టుకోవాలి. నేను పట్టుకుంటా, నువ్వు పట్టుకోవాలి. నేను పని చేసుకుంటా, నువ్వు పట్టుకోవాలి. ఓహో చల్లగా భలే ఉందిరా. దీన్ని చూస్తావా ఫ్యాన్ని? గాలి వస్తుంది చక్కగా. స్పీడే ఉండదా? స్పీడే ఉండదు. ఇది మామూలు మన ఫ్యాన్ లాగా ఊరికే జస్ట్ పైకి కింద కంటే బట్టను అదనుకో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కానీ మనకు తక్కువ గాలి కావాలంటే తక్కువ, ఎక్కువ గాలి. దీనికి అవి ఏమి ఉండదు. కానీ బాగుంది, కొంచెం రిలాక్స్. ఇప్పుడు బట్టలు ఉతకాలి, లేకపోతే కనుక అసలు బాగొద్దు. టైం అయిపోతుంది ముందు ఫస్ట్. మాస్టర్ షెఫ్. ఎవరింటికి వాళ్ళే మాస్టర్ చెఫ్. మరి అవును, ప్రతి చేసేవాళ్ళు. నువ్వా మాస్టర్ షెఫ్ లేకపోతే డాడీయా? ఇప్పుడు ఇద్దరు. ఎందుకంటే నేను వంట చేస్తా, డాడీ వంట చేస్తా. అసలు నువ్వు కూడా చేస్తావు. అసలు ముందు నువ్వు చేసే మిల్ మేకర్ కూర అంటే నాకు ఇష్టం. మా అమ్మ దగ్గర మిల్ మేకర్లు ఉన్నాయి. మనం పరాటా మామూలు చపాతీ అవి చేసుకున్నప్పుడు ఈసారి డిఫరెంట్ కర్రీ చేస్తా. మిల్ మేకర్ కూర చేయమా? వేరే మరి షీట్లు వేయాలి బుక్స్కి.
మర్చిపోయారు. ఆరెంజ్ కలర్ షీట్. తమ్ముడికి రికార్డ్స్ కావాలంట, మ్యాథ్స్ సైన్స్. నువ్వు కూడా కావాలా? నాకు కూడా కావాలి రికార్డ్స్. ఏమేమి కావాలి రికార్డ్స్ నీకు? అవి నార్మల్ రికార్డ్స్. అంటే హాలిడేస్ హోంవర్క్ రాస్తున్నారా? రాయం. ఏంటి మా అలా ఫేస్ పెట్టు? రాయాలి కదా మనోజ్. అర్థం. ఇంకా టైం ఎన్ని రోజులు ఉన్నాయి? మళ్ళీ 20 నుంచి రీఓపెన్ కదా స్కూల్. ఇంకా 1 మంత్ ఉంది. కరెక్ట్గా 1 మంత్ ఉంది. 1 మంత్ ఉంది. నీకు కూడా రికార్డ్స్ కావాలి, తమ్ముడికి రికార్డ్స్ కావాలి. అప్పుడు తెచ్చినప్పుడు షీట్లు తీసుకొచ్చి ఒకరోజు చేశాను. అస్సలు ఉండలేకపోతున్నాం, వేడికి తట్టుకోలేకపోతున్నాం అసలు. ముందు ఇప్పుడే చెట్టు విలువ తెలిసిద్ది. చెట్ల కింద చక్కగా హాయిగా ప్రాణం చల్లగా ఉంటుంది. గాలి వేసుకుంటాం. ఉంటదంటది. వద్దా? ఎందుకు వద్దు? బయటికి వెళ్తుంటే తెలుసుగా 46 degrees. పల్లెటూరులోనే ఇప్పుడు పల్లెటూరులోనే చల్లగానే ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే పల్లెటూర్లు కూడా గుర్తొస్తాయి. అవును. కానీ డ్యూటీల వల్ల మనమేమో ఎటు వెళ్ళలేము. అంటే కంటిన్యూస్గా ఉంటాయి కదా. పిల్లలకి హాలిడేస్ ఇచ్చినట్టు మనకి ఇవ్వరు కదా, మాకు ఇవ్వరు కదా. ఒకవేళ ఇచ్చే లెక్క అయితే చక్క సెలవులు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇవ్వరు. ఓకే గాయస్, ఏంటి మా ఇవి? తెల్ల శనగలు ఉడకబెట్టాను. ఉడికినాయి అని డౌట్. ఉడికిని ఇందాకడేదో చెప్పు, ఉడికినాయి కాకుండా. ఉప్పే ఇలా మర్చిపోయాను. అది మన స్పెషాలిటీ. కూరలో వేసి చేసుకోవచ్చు, తినొచ్చు. విడిగా ఉడకబెట్టుకొని ఎట్లయినా చేయొచ్చు. ప్రస్తుతానికి కూరలోగా కొన్ని మామూలు మొన్న ఒక 2 గుప్పులు ఊరికి ఇట్లా పట్టుకొని తీసి ఉడకబెట్టాను కదా. అవి మీరు తినలేదా? ఒక గుప్పుడు నేను తిన్నాగా. ఒక గుప్పు నువ్వు తిన్నావు, నేను కూర్చుని తీసుకెళ్ళాను. ఇంకా ఉన్నాయిగా. ఇంకా షామ్ తినాలిగా. తిండేంటి? అది వాడిష్టం, మరి మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఈరోజు కూరలకు కొంచెం అని నానబెట్టాను. తింటావుగా మరి? తింటా. కూరలకు కూడా తినొచ్చు. కూరలో కాకుండా విడిగా తింటావా అని అంటున్నాను. తింటా. కొద్దిగా కదా. సాల్ట్ సరే, సాల్ట్ లేదు కాబట్టి ఏం చేస్తామంటే, అమ్మమ్మ దగ్గర కీరా ఉంది. ఆ కీర కట్ చేసుకొని ఇవి ఇంకేమున్నాయి టమాటో, పచ్చి టమాటో, నాకేది దొరికితే అది వేసుకొని తినేసానా. ఉల్లిపాయలు కలిపేసి, ఉల్లిపాయలు, పల్లీలు ఇవన్నీ కలుపుకొని పైన సాల్ట్ వేసుకో. తాలింపు ఏం అవసరం వేసేద్దాం. అది కూడా పనిలో పని. అదేం అవసరం లేదు. కారం వద్దా? ఇప్పుడు కదా కారం పెప్పర్ పౌడర్ అట్లా వేసుకుంటారు. ఏది పెప్పర్ పౌడర్ చూపివా మమ్మీ? సరే, కారం ఇది మిక్సీ పట్టేయమ్మా, సరేనా? డాడీ పడతాడంటమా. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, చెప్పాలి. ఏదన్నా ఉంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు మనకి? డాడీని మళ్ళీ ఎరిగిచ్చేసా కదా ఇప్పుడు. ఇది మిక్సీ కొట్టేసి డాడీ వాళ్ళు తొందర లేచాడు కాబట్టి డాడీ కొట్టేస్తాడు మిక్సీ. కొడుతున్నాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు.
టిఫిన్ అంట. చట్నీ చేయాలిగా టిఫిన్ అంటే. చట్నీ ఏమి ఏమి ఏం చట్నీ అది? టమాటాలు పచ్చిమిరకాయలే. పల్లీలు ఉన్నాయి ఎన్నిసార్లు అవన్నీ పెట్టుకుని. ఏమి పల్లీలు? ఏం పల్లీలు? పల్లీలు కొద్దిగా మారిపోతే చట్నీ చేసుకోరా? అది వేరేకి గుత్తొంకాయల కూరలో కానీ తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చావు అక్కడి నుంచి? గుత్తొంకాయలు. ఇదైతే మా మనోజ్ మిక్సీ కొట్టేస్తాడండి. లేదు డాడీ, ఇచ్చేసా. డాడీ కొడతాడు మిక్సీ. అయితే ఎవరో ఒకరు కొట్టండి. ఇది కూడా అయిపోయింది. మమ్మీ ఇదేంటి ఇంత అయింది? చాలమ్మా, సరిపోద్ది. ఎల్లుల్లిపాయ నేనే తింటాను. చాలా సరిపోద్ది. మనం పల్లీల పచ్చడి లాగా తినం, కొద్దిగా వేసుకుంటాం కాబట్టి సరిపోద్ది. తర్వాత తిని చెప్తా సరిపోద్దలేదు. సరిపోద్ది. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే మా వారికి అయితే టిఫిన్ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇడ్లీలు. ఇది నిన్న పిండి మిగిలింది కదా, ఇది బాగా వచ్చినాయి. ఇదేంటి ఏంటిది? ఇదేంటి అన్నావు? అది ఇడ్లీయే. అది కూడా ఇడ్లీయేగా. ఇది పాడైపోయింది కొంచెం. ఇది బాగుంది. ఇది బాగుంది. పాడైపోయినాయి కాదమ్మా. ఇది ఇది కొంచెం ఎలా ఉన్నాయి ఏంటి మధ్యలో మధ్యలో చిక్కదానం. సరే, ఇది మళ్ళీ నెక్స్ట్ ప్లేట్కి వచ్చేసరికి మరీ లోపలికి వెళ్ళిపోయినాయి ఏంటి? ఇడ్లీ అయితే మెత్తగా ఉంటుందంటండి. ఇగో ఇన్ని రకాలుగా ప్లేట్కి వీళ్ళు ఒక ఇది చేశారు నన్ను. నేను ఇది అనగా కామెంట్ చేస్తున్నారు వీళ్ళు. నేను కష్టపడి పిండి రొట్టి ఇడ్లీ వేస్తుంటే ఇదిగో ఇది ఒక్కటే బాగుంది. ఇది లోపలికి వెళ్ళిపోయింది, ఇది లోపలికి వెళ్ళిపోయింది, ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. వేసినన్ని లోపలికి వెళ్ళిపోతే ఎవరైనా తింటారు? తినపోతే మానేయండి. అయితే ప్లేట్ పెట్టని చెప్పుకోండి. ఏదో పెట్టు. చేతి తీరా నీ గమ్ముంటే ఇది తీను వేడగా ఉంది. ఇది ట్రెచ్ పిసికి చట్నీ. ఇది ఆయన పల్లీల చట్నీ చేయొచ్చు కదా. పల్లీల చట్నీ నిన్న పల్లీల చట్నీ కదా, రోజు ఎందుకులే అని టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేసి. తిన్నావురా అసలు ఇడ్లీ? తినాలి. తినలేదు నువ్వు? మామ తింది. సరిపోలేదేంటి? బుజ్జి మామ తింది. అవును, తింది కరెక్టే. సరిపోలేదా? నువ్వు తినలేదు కాబట్టి. నాకు 3 కదా వేసింది, 3 4 పెట్టారు నాకు ఇడ్లీకి ఇవాళ. పొద్దున్న ఏంటి డాడీ అంత ఎక్స్ప్రెషన్స్? చట్నీ ఏమైంది? పుల్లగుంది. పుల్లగుందా? తప్పు రేటింగ్ ఇస్తున్నాడు, తప్పు రివ్యూ. పుల్లగా ఉంది. పుల్లగా ఉంది. ఇడ్లీ మట్టి బలా ఉంది, దూదులాగా. ఎట్టుంది మనది? బాగానే ఉంది. అసలు ఫ్రెష్ టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకొచ్చి వేస్తే పుల్లగా ఉందని అంటావా? తగ్గించుకోవాలి అప్పుడు. నీకు తింటావు రాదని చెప్పుకో. ఎంతకన్నా బాగా తిన్నాడు. ఎంతకన్నా బాగానే చెబుతుంది. తిన్నాడు అదిగో కింద పడకుండా చక్కగా బాగుందని తిన్నాడు. కింద పడకుండా తింటున్నాడు. మా నేను బట్టలు ఉతికేస్తాను, మీరు ఏంటి చట్నీ బాగుంది. అదే మరి పుల్లగా ఉందన్నావు. ఎట్ట డాన్స్ చేసావు, గోళ్ళు ఎగరేసావు. ఫస్ట్ ఒక మొక్క తింటే పుల్లగా ఉన్నాయి, 2వ మొక్క ట్రై చేసా, అది పుల్లగా ఉంది. 3వ మొక్క తింటే బాగుంది. అన్ని ముక్కలు తింటే కానీ నీ నోరు బాగుపడలా. వేసుకోమన్నాడు రా 2 గంటలు. ఈ నెల 500 పెట్టుబడి పెట్టు కరెంట్ బిల్లు. సరే. నువ్వు 500, నువ్వు 200. మమ్మీ నువ్వు నీ వాటా 300 కరెంట్ బిల్కి. ముందు క్లీన్ చేసి మామూలు దిగి పాంజీతో, అప్పుడు బ్లీచింగ్ ఉండి లాస్ట్లో. అర్థమవుతుందా నీకు చెప్పేది? అవుతుంది. ఇంట్లో పని చేయడానికి ఎంత బాధపడిపోతావు నాకు అర్థం కాదు. ఇదే ఇల్లు కాదు, అన్నీ మనయే బైకడ. కాదనుకున్నాగా ఎన్నాళ్ళు ఎందుకు ట్యాంక్ క్లీన్ చేసి 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు కదా. 2-3
అసలు ఏనాడా నెక్స్ట్ కడిగావు నువ్వు కనీసం వాడు నేను ఇక్కడ 3 సార్లు కడిగావు అసలు లేదమ్మా. కూర్చుంటాం మరి దాంట్లో కూర్చుంటాం. కవర్ ఉన్నది ఎందుకు వాడుకోవడానికి. అది ఆ వంతు పట్టేసింది. ఏం చేస్తాం, పొడబొక్కలు చవర్ అది. నువ్వే పెద్ద పొడబొక్కలోడివి. నీకులాగే కనీసం ఆ పైప్ తగ్గొట్టు అది తెగిందని చెప్పావా? నీకు తెలుసుగా. నేను చూసుకోలేంటి అన్ని చూసుకోగా తెగంగానే. అవును, ఇక్కడ పైప్ ఉంది కదా, దాన్ని బిగించుకోవడం కూడా తెలియదు మీకు. ఈ పని చేస్తుంది ఇది. పాస్ అయితే కనపడతా, పాస్ అవ్వకపోతే కనపడను. ఏ నేర్చుకో, ఏ నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లోనే ఉండవు, ఎక్కడికి వెళ్ళవు. పారిపోవడానికి నేర్చుకున్నావు కాదు. అయితే. నేను చదవను, నేను మార్క్స్ పాస్ ఎలా అవ్వనా? చూడాలో కూడా నువ్వు నా దగ్గరికే వస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. కాదు, నేను ఎట్టగా పాస్ అవ్వను, పారిపోవడానికి ఫిక్స్ అయిపోయావా? నేను పాస్ అవుతా. మరి పారిపోతానంటున్నావు. పాస్ అవుతే ఉంటా, లేకపోతే ఇక్కడ ఉండను. ఎక్కడ ఉంటావా? మంచంగా మందంగా ఒక ఇల్లు కట్టుకుంటా. ఇంకా ఎవరికి తెలియకుండా చిన్న డోర్ వేసుకొని బయటికి వెళ్ళిపోతా. పాస్ అయినా అక్కడ ఉండి సప్లిమెంటరీ రాసుకో. అట్టు ఇదిగో అట్టు నీకొకటి. అమ్మా నేను అసలు ఫెయిల్ అవనమ్మా. నీకు 2, నాకు 3. మూకిడి. ఏం చేయాలో చెప్పు పాస్ అయిపోవడానికి. చదువుకోవాలి సరిపోద్ది. అది కాకుండా చెప్పరా. అది కాకుండా ఏంటి, ఆహా డాడీ ఏదో ప్లాన్ వేస్తున్నాడు చూసుకో మరి. అట్లాంటిది ఏం లేదు. 10th ఎగ్జామ్ లో కనుక ఎదవేసాలు వేసావు అనుకో, అంట ఏమేమి రాయాలి, ఏమేమి చదవాలి. తీసుకెళ్ళి ఆఫ్లేసేస్తారు. ఇక మాట్లాడతారు ఉండవు, మేము వచ్చి మాట్లాడతారు ఉండవు. ఇక్కడ పెట్టుకో, ముందు చదివింది ఇక్కడ పెట్టట్లా. ఎంసీకు చిన్న 20 క్వశ్చన్లు 40. మిగతా ఎన్ని క్వశ్చన్లే నాకు. అబ్బో తెగ రాసుకోవచ్చుగా. చూద్దాం. స్కూల్లో అయితే ఏం చదువుతావో క్యాష్ తీసుకొని నీకు ఎగ్జామ్ పేపర్లు కూడా ఏ వస్తాయి అనుకుంటున్నావా? రావు. జాంచి మరి అట్ట ఇచ్చే లెక్క అయితే 100 అందరూ పాస్ అయిపోతారు కదా.